నగరిలో రోజాకు చెక్ పెడుతున్నారా? వైసీపీకి చెందిన ఓ ముఖ్య నేత చక్రం తిప్పారా అంటే అవుననే సమాధానం వస్తోంది. మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు చిన్న కుమారుడు, నగరి సిట్టింగ్ ఎమ్మెల్యే భానుప్రకాష్ తమ్ముడు గాలి జగదీష్ ఎల్లుండి వైసీపీలో చేరబోతున్నాడు. గాలి జగదీష్ వచ్చే ఎన్నికల్లో నగరి నుంచి వైసీపీ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. జగదీష్ ని వైసీపీలోకి తీసుకురావడంలో ఒక ముఖ్య నేత కీలకంగా పనిచేశారని అంటున్నారు. ఎలాగైనా సరే రోజాకు చెక్ పెట్టాలన్న ఆలోచనతోనే జగదీష్ వైసీపీలోకి తీసుకొచ్చారని, ఈ కీలక నేత ఆ దిశగా జగదీష్ కి అండదండలు అందిస్తున్నారని సమాచారం. గత ఎన్నికల్లోనూ రోజా వ్యతిరేక వర్గం ఆమెకు టికెట్ ఇవ్వొద్దని తీవ్ర యత్నాలు సాగించారని, కానీ మంత్రిగా పనిచేస్తున్న రోజాకే అధినేత జగన్ ప్రయారిటీ ఇవ్వడంతో ఆమె టికెట్ పొందారని, రోజా ఓడిపోయిన తర్వాత నగరిలో అందుబాటులో లేరని, ఇదే అదునుగా భావించిన ఆమె వ్యతిరేక వర్గం గాలి జగదీష్ను రంగంలోకి దించారని చెబుతున్నారు. దీంతో రోజా వ్యతిరేక బృందం సంబరాల్లో మునిగి తేలుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే రోజాపై గత కొంతకాలంగా పార్టీ వీడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్లి అక్కడ విజయ్ పార్టీలో చేరతారని ఎప్పటి నుంచో టాక్ నడుస్తోంది. తన భర్త సెల్వమణికి ఉన్న పలుకుబడి ద్వారా రోజా విజయ్ పార్టీలో చేరబోతున్నట్లు చెబుతున్నారు. వీటన్నింటి నడుమ గాలి జగదీష్ వైసీపీలోకి వస్తుండటంతో రోజాకు నగరికి ఉన్న సంబంధం దాదాపు తెగిపోవడం ఖాయమంటున్నారు స్థానికులు.